సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక ఇద్దరి కన్వర్జేషన్ నాకు ఈ ఇంజనీరింగ్ మీద ఉన్న కంప్లీట్ పర్స్పెక్టివ్ని చేంజ్ చేసింది. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే, సో ఒక ఫాదర్ ఒక సన్, ఆ అన్న వచ్చేసి ఏమంటే పాస్ అవుట్ వెళ్ళిపోతున్నాడు కాలేజ్ నుంచి. వెళ్ళిపోయే టైంలో మా కాలేజ్లో ఒక ఫీ కట్టాలన్నమాట. సో ఆ ఫీ అమౌంట్ ఎంతంటే 2000. ఆ అన్న వాళ్ళ ఫాదర్తో అడిగాడు అనమాట, ఫీజు కట్టాలి 2000 కావాలని అడిగినాడు అనమాట. ఇప్పుడు ఆ ఫాదర్ రియాక్షన్ ఏంటంటే 2000. సో ఇలా తల ఊపుతున్నాడు అనమాట. లైక్ ఆ ఫేజ్లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, నేను ఇప్పుడు ఎలా 2000 అరేంజ్ చేయాలా అని ఒక క్వశ్చన్ మార్క్ ఆ ఫాదర్ ఫేస్లో కంప్లీట్గా అనిపించింది. అండ్ ఈ తప్పంతా ఎవరిదంటే ఫాదర్ది అస్సలు కాదు. ఎందుకంటే అతను కష్టపడి ఒక 22 years నీకు చదివించినాడు. లైక్ కూలి పని పోయో ఏదో ఒక పని చేసి చదివించినాడు. బట్ 22 years తర్వాత కూడా మనం ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మన ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేకపోతే చాలా బాధేస్తుంది. అండ్ ప్రతి ఒక్కరికి నా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని కూడా ఉంటుంది, లేదని కాదు, తప్పు పట్టదు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం చేసే కొన్ని మిస్టేక్స్ కొంచెం ఏమర్పాటు వల్ల ఇలా అయిపోతుంది. సో ఎందుకు అలా జరుగుతుంది? సో అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? జాబ్ రాకపోవడం వల్ల నీ లైఫ్ మొత్తం వేస్ట్. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు అనమాట. బట్ ఈ వీడియో ఎందుకంటే, ఈ 4 yearsని బాగా యూజ్ చేసుకున్నావు అంటే నీకు సక్సెస్ అనేది తొందరగా వస్తుంది, నీకు ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఈ 4 years అనేది ఎంజాయ్ చేసినావు అంటే లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది, బట్ నీకు సక్సెస్ వచ్చేది కూడా లేట్ అవుతుంది అనమాట. సో అంతెందుకు మనకు ఆ ప్రాబ్లం? ఈ 4 years బాగా యూజ్ చేసుకుంటే సరిపోయిద్ది కదా. అందరూ ఈ 4 yearsని ఒక నార్మల్ డిగ్రీ లాగా చూస్తారు. బట్ నాకెందుకో ఈ 4 years అనేది ఒక ఫ్రీడమ్ లాగా దొరికింది అనమాట. మన లైఫ్లో మీరు అబ్జర్వ్ చేసినారంటే, మన లైఫ్లో ఏమైనా చేయడానికి ఈ 4 years తప్ప ఇంకెప్పుడు కూడా అంత ఫ్రీడమ్ మనకు దొరకదు. బట్ సపోజ్ ఈ డిగ్రీ ముందనుకోండి, సో అప్పుడు టైం ఉంటుంది, బట్ ఏం చేయాలన్నా కూడా మనకి ఏం తెలియదు వరల్డ్ గురించి. ఇప్పుడు మొత్తం తెలుసు. అండ్ ఒకవేళ ఈ 4 years తర్వాత అనుకో, రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీస్ వస్తుంది, మ్యారేజ్, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ అన్నీ వస్తాయన్నమాట. సో ఈ రెండింటి మధ్యలో ఈ 4 years అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ నీకు ఆ ఫ్రీడమ్ని ఇస్తుంది. సో నీ లైఫ్లో ఏం చేయాలి అన్న కాన్ఫిడెన్స్ కానీ ఫ్రీడమ్ కానీ ఈ 4 yearsలోనే వస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఆ 4 yearsని కంప్లీట్గా ఎంజాయ్మెంట్ కోసం యూజ్ చేయడం. సో డోంట్ డూ దట్ మిస్టేక్. సో ఈ 4 years కష్టపడితే నెక్స్ట్ 40 years ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ 4 years ఎంజాయ్ చేశానంటే బట్ లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది. ఇంకా వేస్ట్ అనే కాదు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఏదో టాలెంట్ ఉంటుంది. అది ఏదో ఒక టైంలో బయటకు వస్తుంది. బట్ నువ్వు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసే ఏమవుతుందంటే నీకు తొందరగా సక్సెస్ వస్తుంది. నువ్వు స్టార్ట్ చేయకపోతే లేట్గా సక్సెస్ అవుతావు, అంతే తేడా. కానీ ప్రతి ఒక్కడు సక్సెస్ అవుతారు, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. సో ఈ వీడియో ఎందుకంటే తొందరగా స్టార్ట్ చేయాలి. అసలు ఎందుకు జరుగుతుంది? మెయిన్ రీజన్ ఏంటంటే, మనం కెరీర్ మీద ఎలాంటి వర్క్ చేయడం, జాబ్స్ రావంటారు. జాబ్స్ ఎందుకు రావంటే మనకు స్కిల్స్ లేవు కాబట్టే జాబ్స్ రావు. అంతేకాని ఫర్ సపోజ్ నీకు ఈ క్యాపబిలిటీస్ ఉందబ్బా, సో నువ్వు ఆ కంపెనీకి వర్క్ చేస్తే వాడికి 1,00,000 వస్తుంది. 1,00,000 వస్తుంది అంటే వాడు నీకు అప్పు తెచ్చైనా ఒక 50,000 జీతం ఇస్తాడు కదా. సో కాబట్టి మన దగ్గర స్కిల్స్ ఉంటే పక్కా వాళ్ళు వచ్చి హైర్ చేసుకుంటారు. స్కిల్స్ ఉన్నా కూడా జాబ్ రావట్లేదు అంటే ఫర్ షూర్ ఇన్ ఫ్యూచర్ నీకు డెఫినెట్గా వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అసలు స్కిల్సే నేర్చుకోం, డిస్ట్రాక్షన్స్లో పడి మునిగిపోయి కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండిపోతాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక బ్యాలెన్స్ అనేది ఉండదు అనమాట. రోజుకి 2-3 సినిమాలు చూస్తాం, క్రికెట్ మ్యాచెస్ చూస్తాం, అన్నీ చూడాలా, బాగా ఎంజాయ్ చేయాలా. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్లో కెరీర్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్లే సో ఈ పెద్ద ప్రాబ్లం వచ్చిందనమాట. సో ఎంజాయ్మెంట్ ఉండాలా, బట్ కంప్లీట్గా ఎంజాయ్మెంటే చూడడం వల్ల ఈ పెద్ద ప్రాబ్లం వచ్చిందనమాట. సో ఆ ఎంజాయ్మెంట్లో ఒక 10% టైం మన కెరీర్ మీద స్పెండ్ చేసి కొత్త స్కిల్స్ నేర్చుకున్నామంటే జరిగింది అనమాట. అండ్ సెకండ్ థింగ్, ఇంకా బాగా చదివేటోళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి జాబ్స్ రావు. నీకు ఈ గ్రేడ్ పాయింట్స్ అనేవి ఏ కంపెనీ చూడదు. ఎందుకంటే ఏముంది, ఎగ్జామ్ ముందు రోజు చదివినా కూడా ప్రతి ఒక్కటి పాస్ అయిపోతాను, నేను అలానే పాస్ అవుతాను రోజు కూడా. సో స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్, నువ్వు ఒక సిలబస్ చదువుతున్నావు, ఒక కాన్సెప్ట్ చదువుతున్నావు, ఆ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ వర్క్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతుంది అని తెలియకపోతే వేస్ట్ కదా. సో కాబట్టి ఎప్పుడైనా కంపెనీ నాలెడ్జ్ లైక్ స్కిల్స్, సో ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో కొందరు ఉంటారు, వాళ్ళు ప్రతి ఒక్కటి మేనేజ్ చేస్తారు. మార్నింగ్ లేచి చదువుకుంటారు, ఆ తర్వాత ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు, ట్రిప్లకు పోతారు, లైక్ ప్రతి ఒక్క పని చేస్తారు. బట్ ఐ డోంట్ నో, ఐ కాంట్ డూ దట్. లైక్ ఆ మేనేజ్మెంట్ అనేది నాకు రాదు. సో కాబట్టి మనం ఏదో ఒక దాని మీద ఫోకస్ చేసి ఫస్ట్ దాన్ని చక్కదిద్దుకొని ఆ తర్వాత ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆ తర్వాత బ్యాలెన్స్ని ఫైండ్ చేయాలన్నమాట. రోజు ఒక 2 hours కూర్చొని స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, అండ్ ఇట్ విల్ కంప్లీట్లీ చేంజ్ యువర్ లైఫ్. యాక్చువల్గా మనకు జాబ్ చేయాలంటే లైక్ సొంత బిజినెస్ స్టార్ట్ చేయడమో లేకపోతే అది సో చాలా డ్రీమ్స్ ఉంటాయన్నమాట. ఆ డ్రీమ్స్ని ఫాలో అవ్వలేకపోతుంటాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం. సో ఈ కాన్ఫిడెన్స్ ఏందో అంగిట్లో పోయి కొనుక్కునేది కాదు. కాన్ఫిడెన్స్ అంటే అది ఓవర్ టైంలో బిల్డ్ అవుతుంది. అది ఎలా బిల్డ్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. లైక్ ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. నేర్చుకుంటే ఏమవుతుందంటే, సో దీని నుంచి నేను నెక్స్ట్ థింగ్ నేర్చుకోవచ్చు అనే చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఆ స్కిల్ని మాస్టర్ చేయాల్సిన అవసరం లేదు, సో జస్ట్ ట్రై చేస్తే చాలు. సెకండ్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ని జస్ట్ ఒక జాబ్ పర్పస్ కానీ ఇంటర్వ్యూ పర్పస్ చూస్తారు కానీ, సో కమ్యూనికేషన్ అనేది ఒక లైఫ్ స్కిల్ అనమాట. అది వచ్చిందంటే నువ్వు లైఫ్లో ఏదైనా చేయగలుగుతావు, ఏమైనా చేసి బతకగలుగుతావు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ థర్డ్ థింగ్
ఎక్సర్సైజ్. అంటే ఇది కొంచెం టాపిక్కి సంబంధం లేకుండా ఉండొచ్చు, బట్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. బికాస్ ఏంటంటే ప్రతిరోజు నువ్వు కష్టమైనా కూడా ఆ పని చేస్తూ ఉంటావు. సో అది. అండ్ ఫోర్త్ థింగ్, మెయిన్ థింగ్, డిస్కనెక్ట్. మనకు ఒక భయం ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే ఒక భయం ఉంటుంది. సో ఆ భయం పోవాలంటే ఎవరితో మాట్లాడకూడదు. దట్స్ ఇట్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నాకు 2 years అవుతుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరితో మాట్లాడలేదు. నా ఛానల్ గురించి అసలు ఎక్కడ మాట్లాడను. బికాస్ మాట్లాడే కొద్దీ ఒక నెగిటివ్ కామెంట్ వస్తే అది నేను డిమోటివేట్ చేయడం, సో ఇవన్నీ బాగోదు కదా. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే అసలు ఎవరితో దాని గురించి మాట్లాడకు. లైక్ డిసపియర్ అయిపోయి దాని మీద వర్క్ చేయి. కంప్లీట్లీ చేంజెస్ యూ. సో రిమెంబర్ వన్ థింగ్, మీ కెరియర్ మీద మీరు వర్క్ చేయకపోతే యువర్ లైఫ్ ఈజ్ ఇట్ కంప్లీట్లీ బిగ్ రిస్క్. సో యాజ్ ఎ బ్రదర్ నా సజెషన్ ఏంటంటే స్టార్ట్ లెర్నింగ్ ద స్కిల్, ఇంప్రూవ్ యువర్ లైఫ్. లైక్ ఒక పాత పద్ధతిలో ఉండకుండా ప్రతి ఒక్కదాన్ని బ్యాలెన్స్ చేయండి. లైక్ మూవీస్, క్రికెటే లైఫ్ కాదు. అఫ్కోర్స్ అవన్నీ ఎంజాయ్మెంట్ని బాగా ఇస్తాయి, బట్ అవే లైఫ్ కాదు. సో అదండి ఈ వీడియోకి. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఇట్స్ యువర్ హేమంత్ కృష్ణ సైనింగ్ ఆఫ్.